చిన్న పిల్లలను అపహరించి విక్రయించే గ్యాంగ్ను హైదరాబాద్ మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, బీహెచ్ఎల్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ పిల్లలను అపహరిస్తుంది. ఈ గ్యాంగ్లో 8 మంది మహిళలను, 3 పురుషులను అరెస్ట్ చేశారు పోలీసులు. అపహరించిన చిన్నపిల్లల్ని రెస్క్యూ హోమ్కు తరలించారు పోలీసులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత, చెప్పండి, ఏ ఏజ్ పిల్లలు ఎందులో ఎక్కువగా కనిపిస్తున్నారు? వాళ్ళ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి కానీ ఎట్లా ఉంది సుస్మిత? పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ నగరంలో మరో సృష్టి కేసు లాంటి ఒక పిల్లల విక్రయం కేసు వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొని వచ్చి ఈ ముఠ అమ్ముతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు 15 మంది పిల్లలను ముఠ అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మియాపూర్ అలాగే మడపూర్ ఎస్ఓటీ డీసీపీ టీం అంతా కలిసి కూడా రైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో 12 మందిలో 8 మంది ఆసుపత్రి ఏజెంట్స్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ ముఠా నుంచి 2 పిల్లలను కూడా సేఫ్ గా రెస్క్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పిల్లని రెస్క్యూ హోమ్ కు కూడా తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే చాలా చిన్న ఏజ్ పిల్లల్ని వేరే వాళ్ళకి ఎవరికైతే మనీ నీడ్ ఉంటుందో వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి వేరే వాళ్ళకి దాదాపు ఒక్కొక్క శిశువును కూడా 15 లక్షల మేర కూడా అమ్మకం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఇందులో గ్యాంగ్ లో ఎవరైనా ఉన్నారా, ఎక్కడెక్కడి నుంచి పిల్లలను తీసుకొని వస్తున్నారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ అంశం గురించి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్ అలాగే డీసీపీ ఎస్ఓటీ శోభన్ కుమార్ కూడా దీని గురించి ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఆ సమావేశంలో పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.